నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి తిరుప్పావైలో 27వ పాసురము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థం పరిశీలిద్దాం. గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలకి అతి సులభంగా, సూక్ష్మంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగులో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో అద్భుతంగా పాసురాలను అనువాదం చేశారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 27వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే, ఈ 27వ పాసురంలో గోదాదేవి కృష్ణ పరమాత్మని ఎలా కీర్తిస్తోందంటే, అరిందమా కరుణాకర పరమంగళ గుణాకర గోవిందా నీ కీర్తన గావింతుమురా ముకుంద జగమెల్లను మెచ్చునట్లు జగదీశా నిన్ను గొలిచి పరవాద్యము పొందగ నీ వ్రతము చేసెదము సువ్రత కరకంకణములు ధరించి వరకేయూరములు దాల్చి చెవి కమ్మలు పెట్టి మంచి చీరలెన్నో కట్టెదము చక్కని క్షీరమ్ములతో చక్కగా పాయసము వండి మోచేతుల నేయికార మక్కువతో గ్రోలెదము అంటూ కీర్తిస్తోంది. అంటే దీనిలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే, శ్రీకృష్ణ పరమాత్మ నీ గుణగణాలను కీర్తిస్తూ, నీ గురించి ఆలోచిస్తూ, నీ దగ్గర నుంచి పరై తప్పెట లాంటి వాయిద్యాన్ని మేము పొందుతాము. అదేవిధంగా నిన్నటి పాసురంలో స్వామికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు అడిగారు. ఈరోజు పాసురంలో స్వామికి సంబంధించిన మరికొన్ని వస్తువులను గోదాదేవి గోపికలందరితో కలిసి కృష్ణ పరమాత్మను అడుగుతోంది. ఆ మరికొన్ని వస్తువులు ఏంటంటే, త్రివిక్రముడిగా భూమిని కొలిచినప్పుడు జాంబవంతుడు మోగించిన ఢంకా ఇమ్మని అడుగుతుంది. ఆ జాంబవంతుడే శ్రీరామచంద్రమూర్తి రూపంలో ఉన్నప్పుడు ఆ స్వామి విజయాన్ని చాటుతూ మోగించిన పెద్ద బాజా ఇమ్మని అడుగుతుంది. అలాగే స్వామివారు ఘటనృత్యం చేస్తున్నప్పుడు నడుముకు కట్టుకొని తిరిగే బాజా కావాలని అడుగుతుంది. అలాగే స్వామివారు పుట్టగానే యమునను దాటే సమయంలో పడగలతో కాపాడే ఆదిశేషుడు కావాలని అడుగుతుంది. ఇలా స్వామికి సంబంధించిన మరికొన్ని వస్తువులను నిన్నటి వస్తువులతో పాటు కలిపి ఈరోజు పాసురంలో గోదాదేవి అడుగుతుంది. అయితే దీనిలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే, స్వామికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా స్వీకరిస్తే దివ్య సాయుధ్య అనుభవం కలుగుతుంది, భగవద్ అనుభవం కలుగుతుందని దీనిలో ఉన్న అంతరార్థం. ఇది ఉపనిషత్ అర్థము. అందుకే స్వామి అన్ని ఆభరణాలను ధరించి నీవు అమ్మతో పాటు, నీలాదేవితో పాటు దర్శనమిస్తే మేము కూడా చక్కగా ఆభరణాలను ధరిస్తామని గోదాదేవి కీర్తిస్తోంది. అందుకే కరకంకణములు ధరించి వరకేయూరములు దాల్చి చెవి కమ్మలు పెట్టి మంచి చీరలెన్నో కట్టెదము అంటోంది. అంటే స్వామివారు అన్ని ఆభరణాలు ధరించి నీలాదేవి చక్కగా అలంకరించుకొని వీళ్లకు దర్శనమిస్తే, వాళ్ళతో పాటు గోదాదేవి గోపికలు అందరూ కూడా చక్కగా చీరలు కట్టుకొని ఆభరణాలన్నీ ధరిస్తాము అని చెప్పి గోదాదేవి పలుకుతోంది. అలా ధరించిన తర్వాత ఏం చేస్తామని చెప్తోందంటే, చక్కని క్షీరమ్ములతో చక్కగా పాయసము వండి మోచేతుల నెయ్యిగార మక్కువతో గ్రోలేదము. అంటే బ్రహ్మాండంగా ఆవు పాలతో పాయసం తయారు చేసుకొని దాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పించి ఆ పాయసాన్ని స్వీకరిస్తామని చెప్తోంది. పాయసాన్ని స్వీకరించటము అంటే ఇక్కడ కూడా అద్భుతమైన విశేషార్థం దాగి ఉంది. ఆ విశేషార్థం ఏంటంటే, ఇంతకాలము కూడా స్వామివారి దర్శనం లేక, స్వామివారి ఎడపాటు వల్ల బాధలో ఉన్నాము. స్వామి దర్శనం లేక, స్వామివారి పాదపద్మాలను ఆశ్రయించలేక, స్వామి నిద్రించే సౌందర్యం చూడలేక, స్వామి మేల్కొన్నప్పుడు ఆయన సౌందర్యం చూడలేక, ఆయన ఎడబాటు వల్ల బాధపడ్డాము. ఆ ఎడబాటును పోగొట్టుకునే విధంగా ఆనందాన్ని పొందటానికి పాయసాన్ని స్వీకరిస్తున్నాము. పరమాన్నం స్వీకరించడం అంటే పరమాత్మ తత్వం పొందటం అనే అద్భుతమైన సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అంతేగాని ఇక్కడ కేవలం పాసురంలో ఆండాల్ తల్లి పాయసాన్నం స్వీకరించింది, పరమాన్నం స్వీకరించిందంటే కేవలం స్వామికి నైవేద్యం సమర్పించి ప్రసాదంగా స్వీకరించిందని అర్థం కాదు. పరమాన్నం స్వీకరించడం అంటే ఆ పరమాత్మ తత్వము, ఆ కృష్ణ తత్వాన్ని సంపూర్ణంగా పొందింది. అలా పొందిన ఆనందంలో ఆ ప్రసాదాన్ని స్వీకరించిందన్న వేదాంత రహస్యాన్ని అర్థం చేసుకుంటూ స్వామి సామీప్య స్థితిని పొందటం ద్వారా ప్రతి ఒక్కరూ తరించాలి. ఇదే ఉపనిషత్ పరమార్థమని కూడా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఇది ఈ పాసురంలో ఉన్నటువంటి విశేషార్థంగా మనం అందరం అర్థం చేసుకోవాలి. రేపటి తిరుప్పావై పాసురాలలో 28వ పాసురము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం.
శివ దేవ. ఉపనిషత్ ప్రతిపాద్యమైనది. ఉపనిషత్తు బ్రహ్మం అంటే ఏమిటో చెప్పవయ్యా అని అడిగితే డెఫినేషన్ తడుపుకోకుండా చెప్పేసింది. మనం కూడా చెప్పగలగాలండి దేవుడు అంటే ఏమిటి అంటే ఈ డెఫినేషన్ క్లియర్గా మీరు చెప్పగలగాలి. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిసంవిశంతి. ఎంత క్లెవర్ డెఫినేషన్ అండి. ఈ సమస్త భూతములు సమస్త ప్రపంచము కూడా ఎవరి వలన పుడుతోందో, ఎవరి వలన పెరుగుతోందో, ఎవరి యందు లయమవుతోందో అతడు పరమాత్మ. అయిపోయింది, సింపుల్. జన్మాద్యస్య యతః బ్రహ్మసూత్రంలో మొదటి సూత్రం అతడు. కనుకనే ఆ మూడు చేసేవాడు అంటే శక్త ప్రభవితం అన్నారు ఇక్కడ. వాడు దేవః. దేవః అంటే అతడు స్వయం ప్రకాశ స్వరూప. దేవ అంటే స్వయం ప్రకాశ స్వరూప. ఎక్కడుంటాడు దేవుడు? దేవతల్లో ఒకడు కాదు అతడు, దేవతలు కూడా ఆడించేవాడు వాడు. అందుకే ఆ దేవ అంటే ఏమిటంటే మళ్ళీ ఉపనిషత్తు చెప్తుంది ఏకో దేవ సర్వభూతేషు గూఢ. ఆవు పాలలో వెన్నలాగా కనబడుతున్న ప్రపంచంలో సర్వజీవుల్లో ఉన్నాడు ఆయన. పాలలో వెన్న కనబడకుండా లోపల ఎలా ఉంటుందో సారముగా సర్వజీవుల్లో ఆయన ఉన్నాడు. కనుక ఆయన పేరు దేవ, సర్వభూతాంతర్యామి అయినటువంటి పరమాత్మ. ఆయన శివ. శివ అంటే శుద్ధ, త్రిగుణాతీత. ఇవి అర్థములు. అనిర్మలమైనటువంటి పరబ్రహ్మము. ఆ శివుడు ముందు స్పందిస్తాడు, తర్వాత సృష్టి తెలియజేస్తాడు. ముందు స్పందిస్తాడు అంటే నేను అనుకుంటే కదా లేస్తావు. ఆ నేను అనుకునే ఒక చైతన్యంగా స్పందిస్తాడైనా. వైబ్రేషన్, ఫస్ట్ వైబ్రేషన్ ఆఫ్ ది క్రియేషన్. సృష్టికి కారణం ప్రథమ స్పందన. దీన్ని ఆధారం చేసుకునే కాశ్మీర శైవ సిద్ధాంతం వ్యాప్తించి స్పందకారికలు ఇత్యాది శాస్త్రం ఉంది. స్పందన అండి అది పరమాత్మ యొక్క స్పందన శక్తి. కళ్ళు తెరిచాడు ఆయన. కళ్ళు తెరిచాడంటే అర్థం ఏంటి? లోపల చైతన్యం ఉంటే కళ్ళు తెరిచాడు, లేకపోతే కళ్ళు తెరవలేదు. కానీ సృష్టి చేయాలనుకున్న కళ్ళు తెరిచాడు ఆయన. అది ప్రథమ స్పందన. ఆ ప్రథమ స్పందన నుంచి ఏర్పడింది ఇచ్ఛాజ్ఞాన క్రియలు. అంటే ఇచ్ఛాజ్ఞాన క్రియలు కలిసిపోయి దేనిలో ఉన్నాయి? స్పందన రూపంలో ఉన్నాయండి ఇక్కడ. కానీ స్పందనగా ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తిగా నువ్వు ఉండడం వల్ల ఆ పని చేస్తున్నాడమ్మా అన్నారు. ఇక్కడ అమ్మ ఎలా ఉంది? శక్తిగా ఆయనలో స్పందన శక్తిగా ఉంది, ఇచ్ఛాజ్ఞాన క్రియారూపిణిగా ఉన్నది ఉంది. కనుకనే ఆయన ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి రూపిణి అయిన స్పందనతో ఈ సృష్టి స్థితిలీలు చేయగలుగుతున్నాడు. లేకపోతే ఆయన చెయ్యడు, స్పందించడు. ఈ మాట చెప్పడంలో ఈశ్వరుడే జగత్తికి కారణం అని ప్రతిపాదన చేశాడు. ఈశ్వరుడు తనదైన శక్తితో ఈ పని చేస్తున్నాడని చూపించారు. ఇక్కడ అద్భుతంగా నిర్వచించారు. ఆ తర్వాత ఎప్పుడైతే సృష్టి ప్రారంభించాడో మొదటిగా ఆయన దేవతా సృష్టి ఏర్పడింది. ఆ దేవతా సృష్టి చేత దేవతల అధీనమైన జగత్తు పంచభూతములు నడుస్తున్నాయి ఇక్కడ. ఆ దేవతల్లో మొదటిగా చెప్పవలసింది బ్రహ్మ విష్ణు రుద్రులు, తర్వాత ఇంద్రాదులు. హరి హర విరించి ఆదిభి. ఆ ప్రక్రియ అంత గొప్పగా చూపించండి. హరి హర విరించి అంటే విష్ణు, శివ, బ్రహ్మ. బ్రహ్మ విష్ణు రుద్రులు. ఆదిభి అంటే ఇంద్రాదేవతలు. వారందరూ కూడా ఆ కారణం చేతనే. ఏ కారణం చేత? పరమేశ్వరుడు కూడా శక్తి లేకపోతే స్పందించడు, సృష్టి చెయ్యడు. కనుక బ్రహ్మ విష్ణు రుద్రేంద్రాది సమస్త దేవతలు కూడా అమ్మా నిన్ను ఆరాధించుతున్నారు. ఎందుకు ఆరాధిస్తున్నారు అంటే శక్తి లేనిది ఏం చేయలేం గనక ప్రతి దేవత ఏది చెయ్యాలన్నా దాని శక్తి దానికి కావాలి. బ్రహ్మదేవుడు ఇంద్రుడు ప్రత్యక్షమై నీకేమి వరము కావాలను భక్త అంటే ముందు వాళ్ళకి చెయ్యెత్తుడికి శక్తి కావాలను, అభయమిత్రుడికి శక్తి కావాలను, వరమిచ్చు శక్తి కావాలను. అంతే కదా. ఏది కావాలంటే అది ఇచ్చాడు ఆ దేవుడు. అంటే ఇచ్చే శక్తి కావాలా లేదా? కానీ దేవతలకు ఉండవలసిందేమిటి? శక్తే కదా. కనుక వాళ్ళు శక్తి లేనిది ఏమీ చేయలేం కనుక వాళ్ళు కూడా శక్తిని పూజిస్తున్నారు. కనుక సృష్టిని నిర్వహిస్తున్న దేవతలందరూ శక్తి ఉపాసకులే. ఇది మరువరాదు. ఆ పరమేశ్వరుని చిచ్చక్తిని ఉపాసిస్తున్న వాళ్ళే. కనుక హరిహర విరించి ఆదిబీరపి, హరిహర విరించి మొదలైన వారందరి చేత కూడాను అతహస్త్వాం ఆరాధ్యాం, వారి చేత ఆరాధింపబడే నిన్ను. అంటే దీన్ని బట్టి అమ్మవారు గొప్పతనం మనకు తెలిసిపోయింది. ఈ శక్తి లేకపోతే శివుడు కూడా సృష్టిస్తులేని చెయ్యడు, స్పందించడు. కనుకనే బ్రహ్మ విష్ణు రుద్రేంద్రాది సమస్త దేవతలు కూడా నిన్ను ఆరాధిస్తారు. అలా ఆరాధించే తల్లిని ప్రణంతం స్తోత్రం వా, నమస్కరించాలన్నా స్తోత్రం చేయాలన్నా సామాన్యులు చేయగలరా అన్నాడు ఇక్కడ. ఏ శక్తి సాక్షాత్ పరమేశ్వరుని యొక్క
సహజ శక్తిగా ఉంటూ శివస్య సహజాధ్రువ అని చెప్పబడుతూ పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ అంటూ ఉపనిషత్తు చేత ప్రతిపాదింపబడుతూ ఉపనిషత్తు ఏం చెప్తోంది? పరా అస్య శక్తి వివిధా ఏవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ. అస్య అంటే పరమేశ్వరస్య, పరమాత్మనః, ఆ పరమాత్ముడైన పరమేశ్వరుని యొక్క పరాశక్తి, సర్వోత్కృష్టమైన శక్తి స్వాభావికి అని సహజమైనదయ్యా. అది వివిధ ఇవ శ్రూయతే, అనేక విధములుగా ఆసక్తే చెప్పబడుతున్నది, ఆసక్తే తెలియబడుతున్నది ఇక్కడ. అది పరమేశ్వరుని యొక్క స్వాభావికమైన జ్ఞాన బల క్రియ ఇత్యాది రూపముగా ఉన్నటువంటి శక్తి. అటువంటి శక్తి శివుని యొక్క పరమాత్మ యొక్క స్వాభావిక శక్తి. ఆ శక్తిని దేవతలు కొరుచుకుంటున్నారు. అలాంటి శక్తిని మనం స్తోత్రం చేయాలి అంటే స్తోత్రం చేసి బుద్ధి పుట్టాలా? నమస్కరించే బుద్ధి పుట్టాలా లేదా? పుట్టడం కాదు, నమస్కరించగలిగే శక్తి, స్తోత్రం చేయగలిగే శక్తి కావాలి. ఇవి పుణ్యాలు చెయ్యని వాడికి లభించదు అన్నారు ఇక్కడ. అంత మహాశక్తిని పూజించాలంటే పూర్వపుణ్య విశేషం ఉండాలి. వీటిలో మీరు ఒక్కొక్క శ్లోకంలో లలితా సహస్రనామాలు ఎన్నో తీయొచ్చండి. పుణ్యకీర్తి పుణ్యలభ్య, పుణ్యశ్రవణ కీర్తన. పుణ్యకీర్తికి పుణ్యలభ్య, పుణ్యాలుంటే కానీ భగవంతుడు దొరకడండి. అలాంటిది స్తోత్రించాలన్నా నమస్కరించాలన్నా అకృత పుణ్య, పుణ్యములు చెయ్యనివాడు కథం ప్రభవతి, ఏ విధంగా సమర్థుడవుతాడమ్మా అన్నాడు ఇక్కడ. ఈశ్వరుడే సృష్టి చేయాలంటే నీ వల్లనే సమర్థుడవుతున్నాడే, అలాంటి నిన్ను స్తోత్రం చేయాలంటే పుణ్యాలు చెయ్యని వాడెవడైనా చెయ్యగలడా తల్లి? అది చెప్తున్నారు ఇక్కడ. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు లక్ష్మీదేవి ఆవిర్భావం కోసం, ఆ యొక్క అద్వితీయమైనటువంటి పరిపూర్ణవంతమైనటువంటి ప్రభావం కోసం మందర పర్వతాన్ని దేవదానవులు ఇరువురు కూడాను మర్దిస్తున్నటువంటి సమయంలో, మందర పర్వతం కుంగిపోతున్న తరుణంలో కూర్మ అవతారాన్ని ఎత్తి తన వీపు పైన మోసి దేవదానవులను సంరక్షించి వారి కోరికలను నెరవేర్చినటువంటి అద్భుత అవతార స్వరూపం. దేవదానవులకు పరిపూర్ణవంతమైనటువంటి అమృత భాండాన్ని ప్రసాదించడానికి సహకరించినటువంటి అవతార స్వరూపరీత్యా ఈనాడు మనం కూర్మ అవతార తత్వంలో ఉన్న శ్రీమన్నారాయణ మూర్తికి నమస్కృతాంజలు ఘటించాలి. అంతేకాకుండా మన ఇంటిలో కూడాను కూర్మ అవతార తత్వంలో ఉన్న బొమ్మని కూడాను ఉంచినట్లయితే సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మన గృహానికి కలిగి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క వామన అవతారం, ఆయన అడిగింది 3 అడుగుల నేల అయినప్పటికీ మొత్తాన్ని కూడా ఆక్రమించి ఆ రాక్షసుని ఆ యొక్క పాతాళానికి తొక్కి వేసి ధర్మాన్ని సంరక్షించాడు. ఈ అవతారంలో దాగిన అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ఆధారంగా చేసుకొని మనం శ్రీమన్నారాయణ యొక్క లీలా వినోద తత్వాన్ని చక్కగా వివరించినటువంటి గోదాదేవి యొక్క ఆ పాసురాలలో కూడాను ఇవి లిఖించబడ్డాయి. ఆ పాసురం కూడాను మనకి దేవాలయాల్లో పఠించడం జరుగుతోంది అన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
శశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 6:52, సూర్యాస్తమయం 5:55. తిథి ద్వాదశి ఉదయం 8:22 వరకు, తరువాత త్రయోదశి తెల్లవారుజామున 6:34 వరకు, నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 12:30 వరకు, వర్జం సాయంకాలం 5:51 నుంచి 7:22 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:52 నుంచి 8:20 వరకు, అమృతకాలం ఉదయం 9:28 నుంచి 10:59 వరకు, మరల రాత్రి 3:01 నుంచి 4:33 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకూర్కు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:50. నేటి విశేషం శనివారం. అలాగనే 3 తిథులు కలిసి ఉన్నందువలన అవమాదినం, అలాగే కూర్మ ద్వాదశి, త్రివిక్రమ ద్వాదశి, ప్రదోషం, ముఖ్యంగా శని త్రయోదశి. శని త్రయోదశి సందర్భంగా ఉదయకాలం 1 కేజీ నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం, ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఈ నువ్వులు ఆహారంగా ఆవులకు అందించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, హనుమంతునికి ప్రదక్షిణాలు చేయడం, అప్పాలు నివేదన చేయడం. ముఖ్యంగా అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత దయా సింధో ధర్మరక్షాం కురు ప్రభో అని మనస్ఫూర్తిగా భారతీయ సనాతన ధర్మ రక్షణను కోరుతూ జపం చేయడం రోజంతా. అంత వీలు కాకపోతే కనీసం 2-3 గంటలు జపం చేయడం చాలా మంచి ఫలితాలను అందజేస్తుంది, గ్రహదోషాలను నివారిస్తుంది. వెంకటేశ్వర దీపారాధన చాలా మంచిది ఈరోజు చేయడం వల్ల. అలాగనే ఈరోజు ద్వాదశి కాబట్టి ఉదయం 8:22 లోపులోనే పారణ చేయాలి. అంటే గత రోజు ఉపవాసం ఉన్నవాళ్ళు ఈరోజు పారణ చేయకపోతే ఆ ఫలితాన్ని కోల్పోతారు. అందుకని పారణ చేయాలి, అంటే భోజనం చేయాలి. ఆ చేసే ముందు మనం తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించుకోవాలి. ఆ పూజించుకునేటప్పుడు కూర్మావతార రూపంలోనూ అలాగే వామనావతార రూపంలోనూ ఆయన్ని పూజించడం మంచిది. ఎందుకంటే కూర్మద్వాదశి, త్రివిక్రమ ద్వాదశి కావడం వలన. అలాగే అవమాదనం కావడం వలన మనం నదీ స్నానం చేయడం, దానం చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంది. సాయంకాలం ప్రదోషం కూడా ఉంది కాబట్టి సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో ఈ నల్ల నువ్వులతో మరల పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం మంచిది. 27వ శుభదివసం ధనుర్మాసంలో. ఆ సందర్భంగా 27వ పాసురం ద్వారా గోదాదేవి మనకు అందిస్తున్న సందేశం, నిన్ను ఆశ్రయించని వారిని కూడా వాళ్ళ మనసులు మార్చి నీకు దాసులయ్యేలాగా చేసి విజయాన్ని సాధించగలిగినటువంటి వాడవు నువ్వు. నిన్ను స్తుతించి నీ నుంచి పరా అనేటువంటి వాయిద్య విశేషాన్ని పొంది లోకులందరూ కూడా ఆనందించాలని, మమ్మల్ని గౌరవించాలని మేము కోరుతున్నాం. నీ అనుగ్రహానికి పాత్రులమైనటువంటి మమ్మల్ని లోకమంతా గౌరవిస్తుంది. మేము పొందేటువంటి ఈ సన్మానం లోకులందరూ పొగిడేటట్లుగా ఉంటుంది. ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా, తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి. దానికి మాకు కొన్ని ఆభరణాలు కావాలి, ముంజేతులకు కంకణాలు కావాలి, భుజాలను అలంకరించుటకు భుజకీర్తులు కావాలి, దండలకి
తోడు ఎన్నో ఆభరణాలని కూడా నువ్వు అనుగ్రహించాలి, మేము ధరించాలి, సన్మానం పొందాలి. వీటన్నిటినీ ధరించి మంచి చీరలను కట్టుకోవాలి. క్షీరాన్నం నెయ్యి మునిగేటట్లుగా పోసి ఆ క్షీరాన్నాన్ని నీతో కలిసి మేము ప్రసాదంగా స్వీకరిస్తాం. ఇది మా కోరిక. మా వ్రతం చాలా మంగళప్రదమైనది, దాన్ని అమలు జరిగేలా చేయి అని ప్రార్థిస్తోంది. నేటి ఆణిముత్యాలు. నోరు జారిన మాట, గడిచిపోయిన కాలం, పోగొట్టుకున్న అవకాశం తిరిగి లభించవు. బాలకృష్ణ జై. శరీరం ఒక్కటి ఆ పంజరం మీద ఉండిపోయి తేజస్సు వదిలిపెట్టకుండా ఓపిక లేక లోపలే నన్ను ధ్యానం చేసి స్తోత్రం చేస్తున్న భీష్ముడి స్తోత్రాలు విని నా ఒంటి వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి ధర్మరాజా. ఆ భీష్మాచార్యుల వారు శరీరం విడిచిపెడితే లోకానికి ధర్మం చెప్పేవాడు లేడు. అంత చదువుకున్నవాడు, అన్ని ధర్మ సూక్ష్మములు తెలుసున్నవాడు, ఇక లోకానికి చెప్పేవాడు లేడయా. ఆయన శరీరం విడిచిపెట్టే లోపల వెళ్ళు, దర్శనం చేయి. బయలుదేరాడు ధర్మరాజు, వెళ్ళి నిలబడ్డాడు. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉండి ఒక మాట చెప్పాడు. ఆయనకి వెళ్ళి చెప్పారు, ఉపపాండవులందరూ చచ్చిపోయారట ఒక్క రాత్రి అన్నాడు. ఆయన అన్నాడు, రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట, ఉగ్ర గదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట, ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. ఆపద అంటే మన బుద్ధితోటి మన శక్తితోటి మనం తప్పించుకోలేం, అది ఈశ్వరుడు తప్పించాలి. నేను అలా పెడుతుంటే పాము ఇలా వచ్చిందనుకోండి, ఉపన్యాసం చెప్పానండి అంటే తప్పదు, ఈశ్వరాజ్ఞ అయితే తప్పుతుంది. దాన్ని ఆపద అంటారు. ఎవరికి వచ్చింది ఆపద? రాజట ధర్మజుండు. ఇప్పుడు దుర్యోధనుడు కాడు, సమస్త మహీమండలానికి ధర్మరాజు గారు రాజు. సురరాజసుతుండట ధన్వి, దేవేంద్రుడి కొడుకు, చేతిలో ధనస్సున్నవాడు, అర్జునుడు పక్కన ఉంటాడు. ఇవన్నీ ఒకెత్తు. సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట, రథాన్ని నడిపేటటువంటి సారథి, అందరికీ భద్రతని కల్పించగలిగినటువంటి కృష్ణ భగవానుడు. ఉగ్ర గదాధరుండయ్యాజికి తోడువచ్చునట, చేతిలో గదాదండాన్ని పట్టుకుని కోపంగా తిప్పుతుండే భీమసేనుడు ఎప్పుడూ అర్జునుడితో ఉంటాడు, ధర్మరాజుతోటి. ఇటువంటి వాడికి ఆపద కల్గుటకేమి చిత్రమో. ఈయన పిల్లలే చచ్చిపోయారంటే లోకంలో ఆపద అంటే ఎంత భయంకరంగా ఉంటుందో, అది తప్పించగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే. సరే, అర్జునుడు వెళ్ళాడు, ధర్మరాజు వెళ్ళాడు, కృష్ణ భగవానుడు వెళ్ళాడు. అంపశయ్య మీద పడుకుని భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణుణ్ణి స్తోత్రం చేశారు. నైమిషారణ్యం లాంటి చోట భాగవతంలో వినడం అంటే అదిగో ఆ స్తోత్రం వినాలి. భీష్ముడు ఎదురుగుండా ఉన్న కృష్ణ భగవానుడి వంక చూస్తూ చెప్పాడు మహానుభావుడు, త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలముపయింద్రంజిల్ల నీలాలకవ్రజ సంయుక్త ముఖార విందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంచేరుడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు అన్నాడు. త్రిజగన్మోహన నీలకాంతి, మూడు లోకములను కూడా మోహింప చెయ్యగలిగినటువంటి నల్లటి కాంతితో ఉండేటటువంటి వాడు, నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్ల, ప్రభాత కాలంలో ఉండేటటువంటి సూర్యబింబం యొక్క బంగారు కాంతులు ఎలా ఉంటాయో అటువంటి ఉత్తరీయం కప్పుకున్నవాడు, ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్ల నీలాలకవ్రజ సంయుక్త ముఖార విందమతి సేవ్యంబై విజృంభింప, ఆ ముంగురులు వచ్చి నుదుటి మీద ఇలా పడుతుంటే అలా పడుతున్నటువంటి ముంగురులతో కూడుకుని సారథ్యం చేస్తున్నటువంటి ఆ కృష్ణుడున్నాడే, ఆ కృష్ణ భగవానుండి నా మనసు ఆవహించుగాక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
తండి ప్రోవాచ శుక్రాయ గౌతమాయ చ భార్గవః వైవస్వతాయ మనవే గౌతమః ప్రాగమాధవ. తండి శుక్రుడికి, ఆ శుక్రుడు గౌతముడికి, గౌతముడు వైవస్వత మనువుకు చెప్పారు. నారాయణాయ సాధ్యాయ సమాధిష్ఠాయ ధీమతే యమాయ ప్రాహ భగవాన్ సాధ్యో నారాయణోచ్యుతః. వైవస్వత మనువు ధీమంతుడై సమాధి స్థితిలో ఉన్నటువంటి నారాయణుడనే సాధ్యుడికి చెప్పాడు. అచ్యుతుడైనటువంటి ఆ సాధ్యుడు నారాయణుడు యముడికి చెప్పాడు. నాచికేతాయ భగవాన్ ఆగ వైవస్వతో యమః మార్కండేయాయ వార్ష్ణేయ నాచికేతోభ్యభాషత. కృష్ణ, సూర్యసుతుడైన యముడు నచికేతుడికి, ఆ నచికేతుడు మార్కండేయుడికి చెప్పాడు. మార్కండేయాన్మయా ప్రాప్తః నియమేన జనార్దన తవాప్యహమమిత్రఘ్న స్తవం దద్యాం హ్యవిశ్రుతం. జనార్దన, మార్కండేయుడి నుండి నియమబద్ధంగా నేను పొందాను. ఓ శత్రుసూదన, పరమరహస్యమైన ఈ స్తోత్రాన్ని నేను నీకు ఉపదేశిస్తున్నాను. స్వర్గ్యమారోగ్యమాయుష్యం ధన్యం వేదే చ సంమితం నాశ్య విఘ్నం వికుర్వంతి దానవాయక్షరాక్షసాః పిశాచాయాతు ధానావ గుహ్యకాభుజగా అవ. ఈ స్తోత్రం స్వర్గాన్ని, ఆరోగ్యాన్ని, ఆయస్సును, ధనాన్ని ప్రసాదిస్తుంది. ఇది వేద సమ్మతమైనది. దానవులు కానీ, యక్షులు కానీ, రాక్షసులు కానీ, పిశాచాలు కానీ, యాతుధానులు కానీ, గుహ్యకులు కానీ, నాగులు కానీ దీనిని ఆటంకపరచలేరు. శ్రీకృష్ణ ఉవాచ యః పఠేత శుచిః పార్థ బ్రహ్మచారీ జితేంద్రియః అభగ్నయోగో వర్షంతు సోస్వమేధ ఫలం లభేత్. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, ఓ పార్థ, పవిత్రుడై బ్రహ్మచారి అయి జితేంద్రుడై సంవత్సరం పాటు నిరాటంకంగా దీనిని పఠించినవాడు అశ్వమేధయాగ ఫలితాన్ని పొందుతాడు. ఇతి శ్రీ మహాభారతే అనుశాసన పర్వణి దాన ధర్మ పర్వణి మహాదేవ స్తోత్రే సప్తదశోధ్యాయః. మహాభారతంలో అనుశాసన పర్వంలో దాన ధర్మ పర్వం అనే ఉపపర్వంలో మహాదేవ సహస్రనామ స్తోత్రం అనేటువంటి 17వ అధ్యాయం, 18వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, ఆ తరువాత వేదవ్యాస మహర్షి ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ కుమారా, నువ్వు ఈ స్తోత్రాన్ని చదువు, శివుడు నీకు ప్రసన్నుడవుతాడు. గతంలో నేను సంతానం కోసమై మేరు పర్వతంపై తీవ్రమైన తపస్సు చేశాను. అప్పుడు ఈ స్తోత్రాన్నే చాలాసార్లు పఠించాను. దీనితో నేను నా కోరికలన్నిటినీ పొందాను. అదేవిధంగా నువ్వు కూడా శివుని ద్వారా సకల కోరికలను తీర్చుకుంటావు అన్నాడు. ఆ తర్వాత కపిల మహర్షి మాట్లాడాడు. దేవపూజ్యుడు ఆయన ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, నేను అనేక జన్మల పాటు భక్తితో భవుడిని ఆరాధించాను. దానికి భగవంతుడు ప్రసన్నుడయ్యాడు. నాకు భవభయాన్ని పోగొట్టే జ్ఞానాన్ని ఇచ్చాడు. కనుక నువ్వు శివుణ్ణి ఆరాధించు అన్నాడు. ఆ తర్వాత అలంబాయనుడు అని ప్రసిద్ధికెక్కినవాడు, దయాళువు, ఇంద్రుడి ప్రియమిత్రుడైనటువంటి చారుశీర్షుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ పాండునందన, నేను గతంలో గోకర్ణానికి వెళ్ళాను. అక్కడ 100 సంవత్సరాలు తపస్సు చేసి శివుడి ద్వారా 100 మంది పుత్రులను పొందాను. వారు అయోనిజులు, జితేంద్రియులు, ధర్మజ్ఞులు, మహా తేజస్వులు. వారికి ముసలితనం లేదు. వారు దుఃఖరహితులు. వారికి 1,00,000 సంవత్సరాలు ఆయస్సు. ఇదంతా శివానుగ్రహం వల్లనే కలిగింది. కనుక నువ్వు శివుణ్ణి ఆరాధించన్నాడు.
తర్వాత పూజ్యుడైన వాల్మీకి మహర్షి ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, ఒకప్పుడు అగ్నిహోత్రుడైన మునులతో నాకు ఒక వివాదం ఏర్పడింది. వారు నాపై కోపించారు. నువ్వు బ్రహ్మహత్య పాపాన్ని పొందావు అని నన్ను శపించారు. ఆ క్షణంలోనే నాలో ఆ అధర్మం ప్రవేశించింది. నేను అప్పుడు అనగుడు అమోఘుడు అయినటువంటి శివుణ్ణి శరణు కోరాను. తర్వాత పాపముక్తుడిని అయ్యాను. ఆ సమయంలో శివుడు, ఓ వాల్మీకి మహర్షి, నీకు ఘనమైన కీర్తి లభిస్తుంది అని ఆశీర్వదించాడు. కనుక నువ్వు శివుణ్ణి ఆరాధించు అన్నాడు. తర్వాత పరశురాముడు మాట్లాడాడు, ఓ పాండువాగ్రజ, తండ్రితో సమానులైన సోదరులంతా చంపి నేను పితృవధ చేశాను. దానికి ఎంతో దుఃఖించాను. తర్వాత నేను పవిత్రుడనై శివుణ్ణి శరణు వేడాను. సహస్రనామాలతో ఆయన స్తుతించాను. దానికి భవుడు సంతోషించాడు. నాకు పరశివును దివ్యాస్త్రాలను ఇచ్చాడు. నీకు పాపం అంటదు, నీవు అజేయుడు అవుతావు, నీకు మరణం ఉండదు, ముసలితనం ఉండదు అని అనుగ్రహించాడు. ఇలా శివానుగ్రహం వల్లే నేను వరాలను పొందాను, కనుక శివుణ్ణి ఉపాసించు అన్నాడు. తర్వాత విశ్వామిత్ర మహర్షి ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, గతంలో నేను క్షత్రియుడును, విప్రుణ్ణి కావాలని శివుణ్ణి ఆరాధించాను. శివానుగ్రహం నాపై ప్రసరించింది. పరమ దుర్లభమైన బ్రాహ్మణత్వం నాకు లభించింది. కనుక శివుణ్ణి ఆరాధించు, నీ కోరికలు తీరుతాయన్నాడు. తర్వాత అసిత దేవల మహర్షి ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, పూర్వం ఇంద్రుడు నాకు శాపం పెట్టాడు. దానితో నా ధర్మం నశించింది. అప్పుడు నాకు శివుడే గతి అయ్యాడు. శివుడే నాకు ధర్మాన్ని, ఘనకీర్తిని, ఆయుర్ధయాన్ని అనుగ్రహించాడు. ఆ తర్వాత గృత్సమద మహర్షి మాట్లాడాడు, ఓ ధర్మరాజా, పూర్వము చాక్షుషమును కుమారుడైనటువంటి వరిష్ఠుడు ఉండేవాడు. ఆయన కాలంలో ఒకనాడు ఇంద్రుడు 1000 సంవత్సరాల పాటు యజ్ఞం చేశాడు. అక్కడికి వరిష్ఠుడు కూడా వచ్చాడు. ఆ యాగం బ్రహ్మాండంగా సాగుతోంది. నేను చక్కగా సామగానం చేస్తున్నాను. నా శబ్దాన్ని విని వరిష్ఠుడి ముఖం వాడిపోయింది. అతడు నాతో ఇలా అన్నాడు, ఓ మహర్షి, రథాంతర సామను నువ్వు సరిగా పఠించడం లేదు. కనుక మనస్సు పెట్టి మళ్ళీ ఒక్కసారి సమీక్షించుకో. యజ్ఞం నిష్ఫలమయ్యే పాపాన్ని నీవు చేశావు అని కోపంతో ఉన్నాడు. తర్వాత వరిష్ఠుడు శివుడి వైపు చూసి మళ్ళీ నాతో ఇలా అన్నాడు, ఓ మహర్షి, నువ్వు 11,800 సంవత్సరాల పాటు నీరు గాలి లేకుండా రురువులు, సింహాలు తప్ప మరే ఇతర వన్యమృగాలు తిరగని ప్రదేశంలో నివసిస్తావు. యాగానికి ఉపయోగపడని చెట్లు పెరిగిన ప్రదేశంలో నువ్వు బుద్ధిహీనుడివై దుఃఖిస్తూ భయపడుతూ వనంలో క్రూర జంతువుల్లాగా బ్రతుకుతావు అని శపించాడు. శాపవాక్యం పూర్తి అయింది అంటే వరిష్ఠుడి యొక్క శాపవాక్యం. ఆ వరిష్ఠుడు నాకు శాపం ఇచ్చాడు. నేను మృగాన్ని అయిపోయాను. అప్పుడు నేను శివుణ్ణి శరణు కోరాను. యోగి అయిన శంకరుడు నన్ను ఇలా అనుగ్రహించాడు, ఓ ఋషి, నువ్వు అజరుడు, అమరుడు, దుఃఖరహితుడు అవుతావు. నాతో సమానంగా నీకు సౌఖ్యము, సమానత్వము లభిస్తాయి అని అనుగ్రహించాడు. ఇలా నాకు శాపం తొలగిపోయింది. ఓ ధర్మరాజా, ఇలా సర్వవ్యాపి అయినట్టు శంకరుడు అందరినీ అనుగ్రహిస్తాడు. అందరికీ పరమధాత, సర్వదా సుఖదిక్కవితాత కూడా. ఈయనయే అందరికీ, ఈయననే కారణం, ఈయనే దిక్కు. అచింత్యయేష భగవాన్ కర్మణ మనసా గిర, కర్మణ మనసా గిర. అచింతుడైన ఆ శివుడే కర్మణ మానస వాచ ఆరాధనీయుడు. ఆయన ఆరాధించిన ఫలంగా నేను విద్యలో సాటి లేని పండితుడయ్యాను అన్నాడు. కృష్ణుడు ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, నేను శివుణ్ణి తపస్సుతో సంతోషపెట్టాను. అప్పుడు శివుడు నాతో ఇలా అన్నాడు, ఓ కృష్ణ, నా అనుగ్రహం వల్ల నువ్వు ప్రియ వస్తువుల కన్నా ప్రియమైన వాడి అవుతావు. యుద్ధంలో నువ్వు ఓటమిని పొందవు. నీ తేజస్సు అగ్నితో సమానమైనది అవుతుందంటూ ఇలా 1000 వరాలను ప్రసాదించాడు. పూర్వకాలపు అవతారాల్లో నేను మణిమంత పర్వతంపై లక్షల కోట్ల సంవత్సరాలు శివుణ్ణి ఆరాధించాను. దానితో శివుడు ప్రసన్నుడై ఇలా అన్నాడు, ఓ కృష్ణ, నీకు మేలు కలుగుగాక, నీ మనస్సులో ఉన్న వరాన్ని కోరుకో అన్నాడు. అప్పుడు పూర్వకాలపు అవతారాలలో నేను మణిమంత పర్వతంపై లక్షల కోట్ల సంవత్సరాలు శివుణ్ణి ఆరాధించాను. దానితో శివుడు ప్రసన్నుడై
ఇలా అన్నాడు, ఓ కృష్ణ, నీకు మేలు కలుగుగాక, నీ మనసులో ఉన్న వరాన్ని కోరుకో అన్నాడు. నేను శివుడికి శిరస్సు వంచి నమస్కారం చేసి ఇలా అన్నాను, ఓ దేవా, నా భక్తికి నువ్వు ప్రసన్నుడివైతే నాకు నీపైన నిరంతరంగా శాశ్వతమైన భక్తి నిలిచిపోవాలి అని కోరాను. శివుడు అలాగే అని వరమిచ్చాడు. కనుక నువ్వు శివుణ్ణి ఆరాధించు అన్నాడు. తర్వాత జైగిషవ్య మహర్షి ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, పూర్వకాలంలో వారణాసిలో నేను గొప్పగా తపస్సు చేశాను. అందుకు శివుడు సంతోషించి నాకు అష్టసిద్ధులను అనుగ్రహించాడు. కనుక శివుణ్ణి ఉపాసించు అన్నాడు. తర్వాత గర్గుడు ఇలా చెప్పాడు, ఓ పాండవ, ధర్మరాజా, నేను సరస్వతీ తీరంలో మనోయజ్ఞంతో శివుణ్ణి మెప్పించాను. అందుకు శివుడు సంతోషించి 64 కళల యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు. నా వంటి కొడుకులను 1000 మందిని ప్రసాదించాడు. అంతేకాదు పుత్రులతో పాటుగా నాకు 10 లక్షల సంవత్సరాల ఆయస్సును కూడా ఇచ్చాడు. కనుక నువ్వు కూడా శివుణ్ణి పట్టుకో అన్నాడు. తర్వాత పరాశర మహర్షి ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, పూర్వం నేను ఇక్కడే శివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్నాను. శివుడి గురించి మనస్సులో చింతించాను. శివానుగ్రహంతో మంచి పుత్రుడు కలగాలని కోరుకున్నాను. ఆ పుత్రుడు మహాతపస్వి, మహాతేజస్వి, మహాయోగి అయి ఉండాలి. మహాయశస్వి, దయామయుడు, శ్రీ సంపన్నుడు అయి ఉండాలి. బ్రహ్మనిష్ఠుడు, వేదాలను విభజించగలవాడు అయి ఉండాలి. అటువంటి పుత్రుణ్ణి పొందాలని నా కోరిక. శివుడు నా మనస్సులోని కోరికను తెలుసుకొని నాతో ఇలా అన్నాడు, ఓ ముని, నీ కోరిక తీరుతుంది. నువ్వు మనస్సులో ఏమనుకున్నావో దానికి తగ్గట్టుగానే కృష్ణుడనే వ్యాసుణ్ణి, కుమారుణ్ణి పొందుతావు. సావర్ణికా మన్వంతరంలోని సృష్టిలో నీ పుత్రుడు సప్తర్షి స్థానాన్ని పొందుతాడు. వేదాలకు వక్త అవుతాడు. కురువంశాన్ని వృద్ధి చేస్తాడు. ఇతిహాసకర్త అవుతాడు. లోకహితాన్ని కోరుకుంటాడు. ఆ మహాముని శివుడికి ఇష్టుడవుతాడు. ఓ పరాశర, నీ కుమారుడు అజరుడు, అమరుడవుతాడు అని వరమిచ్చాడు. తర్వాత నాకు శివానుగ్రహంతో వ్యాసుడు పుట్టాడు. కనుక నువ్వు కూడా శివానుగ్రహాన్ని పొందు అన్నాడు. తర్వాత మాండవుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ మహారాజా, గతంలో నన్ను అందరూ దొంగ అని అనుమానించారు. కానీ నేను దొంగను కాదు. అనుమానంతోనే నన్ను శూలం పైకి ఎక్కించారు. ఈ అపరాధం చేయని నన్ను బాధ పెట్టారు. నేను శూలం మీద ఉండి శివుణ్ణి ప్రార్థించాను. శివుడు నాకు ప్రసన్నుడయ్యాడు. నాతో ఇలా అన్నాడు, ఓ మహర్షి, నువ్వు మోక్షాన్ని పొందుతావు, ఇందులో సందేహం లేదు. నువ్వు శూలం మీద ఉండే 10 కోట్ల సంవత్సరాల పాటు జీవిస్తావు. అయితే నీకు శూలం వల్ల ఎలాంటి బాధ కలగదు. నువ్వు ఆది వ్యాధుల నుండి కూడా విముక్తిని పొందుతావు. ఓ ముని, ఈ నీ శరీరం ధర్మం యొక్క 4వ పాదం నుంచి పుట్టింది. అందుచేత నువ్వు సాటిలేని సత్యవాదివి అవుతావు. కనుక జన్మను సఫలం చేసుకో. నువ్వు నిర్విఘ్నంగా సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలితాన్ని పొందుతావు. నీకు అక్షయమైన స్వర్గాన్ని అనుగ్రహిస్తున్నాను అని ఆశీర్వదించి తన గణాలతో కలిసి అదృశ్యమయ్యాడు. నా శరీరంలో శూలము ముక్క ఉండిపోయింది కూడా. అయినా శివానుగ్రహంతో నాకు ఏ బాధ లేదు. కనుక నువ్వు కూడా శివుణ్ణి పూజించు అన్నాడు. తర్వాత గాలవుడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు, ఓ రాజా, నేను విశ్వామిత్రుడి అనుమతి తీసుకొని తండ్రిని చూడాలని వచ్చాను. అప్పుడు మా అమ్మ ఎంతో దుఃఖిస్తూ ఇలా అంది, నాయన, నువ్వు విశ్వామిత్రుడి అనుమతి తీసుకొని ఇంటికి వచ్చావు, కానీ నిన్ను నీ తండ్రి ఇప్పుడు చూడలేకపోతున్నాడు అంది. నేను మా అమ్మ మాట విని ఎంతో నిరాశ చెందాను. మనస్సును శివుడి మీద నిలిపి ఆయన దర్శించాను. శివుడు నాతో ఇలా అన్నాడు, ఓ కుమార, నువ్వు నీ తండ్రి నీ తల్లి మృత్యువు లేని వారు అవుతారు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు. ఇంటిలో నువ్వు ఈ తండ్రిని చూస్తావు అని అనుగ్రహించాడు. ఓ ధర్మరాజా, నేను శివుణ్ణి నమస్కరించి ఇంటికి వెళ్ళాను. అప్పుడు యాగం చేసి బయటకు వస్తున్న తండ్రిని నేను చూశాను. అప్పుడు ఆయన సమితులను, దర్భలను, చెట్టు నుంచి రాలిన పండ్లను చేతిలో పట్టుకొని ఉన్నాడు. నేను వెంటనే ఆయన పాదాలపై పడ్డాను. అప్పుడు ఆయన తన చేతిలో పదార్థాలను విడిచిపెట్టి నన్ను కౌగిలించుకున్నాడు. నా శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. కన్నీరు కారుస్తూ, కుమారా, అదృష్టం కొద్దీ చదువు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చావు. చాలా సంతోషం, నిన్ను చూడగలిగానని పొంగిపోయాడు. ఇదంతా శివానుగ్రహం వల్లే జరిగింది అన్నాడు. ఇలా శివుడికి సంబంధించి మునులందరూ చెప్పిన అత్యద్భుతాన్ని, కర్మలను విని ధర్మరాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. తర్వాత కృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ
ఓ ధర్మరాజా, నాతో ఉపమన్యువు ఇలా అన్నాడు: ఓ కృష్ణ, పాపకర్మలు చేసి అపవిత్రులై తమోగుణ రజోగుణ ప్రవృత్తి గల మానవులు తమ అశుభ కర్మల కారణంగా శివుణ్ణి శరణు కోరరు. ఈశ్వరం సంప్రపద్యంతే, ఈశ్వరం సంప్రపద్యంతే ద్విజాభావిత భావనాగా, ద్విజాభావిత భావనాగా సర్వథా వర్త మానోపి, సర్వతావర్త మానోపి యో భక్తః పరమేశ్వరే, యో భక్తః పరమేశ్వరే. పవిత్రమైన అంతఃకరణం గల విప్రులు మాత్రమే శివుణ్ణి శరణు కోరుతారు. శివుడి భక్తుడు సాధారణ వ్యవహారమంతా చేస్తూ ఉన్నా కూడా పవిత్రమైన హృదయం గలవాడై ఉంటాడు. అడవిలో నివసించే మునులతో సమానుడై ఉంటాడు. రుద్రుడు గనుక సంతోషిస్తే బ్రహ్మత్వమైన, కేశవత్వమైన, దేవతలతో కూడిన ఇంద్రత్వమైన, త్రిలోకాధిపత్యమైన చేస్తాడు. మనసాపి శివం తాత, మనసాపి శివం తాత ఏ ప్రపద్యంతి మానవాగ, ఏ ప్రపద్యంతి మానవాగ విధూయా సర్వ పాపాని దేవైః సహ వసంతి తే, దేవైః సహ వసంతి తే. నాయన, మనస్సులో శివుని శరణు కోరిన మానవులు సర్వపాప విముక్తులవుతారు. దేవతలతో కలిసి నివసిస్తారు. చెరువు ఒడ్డులన్నిటినీ కూల్చివేసిన, ఈ జగత్తునంతటినీ అగ్నిలో కాల్చివేసిన విరూపాక్షుని ఆరాధించిన వాడికి పాపమంటదు. సర్వలక్షణ హీనోపి, సర్వలక్షణ హీనోపి యుక్తో వా సర్వపాతకైః, యుక్తో వా సర్వపాతకైః సర్వం తుదతి తత్పాపం, సర్వం తుదతి తత్పాపం భావయన్ శివమాత్మనః, భావయన్ శివమాత్మనః. శివుని మనస్సులో భావించినవాడు సర్వలక్షణహీనుడైన సకల పాతకాలతో కూడి ఉన్న ఆ పాపాన్ని పూర్తిగా తొలగించుకుంటాడు. కీటపక్షి పతంగానాం తిరశ్చామపి కేశవ మహాదేవ ప్రపన్నానాం, మహాదేవ ప్రపన్నానాం నభయం విద్యతే క్వచిత్, నభయం విద్యతే క్వచిత్. ఓ కేశవ, కీటకాలకైనా, పక్షులకైనా, పతంగాలకైనా, జంతువులకైనా మహాదేవుని శరణు వేడితే ఎక్కడా కూడా భయం కలగదు. ఏవమేవ మహాదేవం భక్తాగే మానవా భువి, ఏవమేవ మహాదేవం భక్తాగే మానవా భువి నతే సంసార వశగాః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.